ఒక గ్రామంలో సీతయ్య అనే రైతు ఉండేవాడు. అతడు కష్టించి పనిచేసే మనస్తత్వం గల వ్యక్తి. అతడికి 150 గొర్రెలు ఉన్నాయి. ప్రతిరోజు ఆ గొర్రెలను ఊరు చివర ఉన్న అడవిలోకి తోలుకుపోయి బాగా మేపేవాడు. మరలా సాయంత్రం తన ఇంటికి వచ్చేవాడు. ఇది అతని దినచర్య. ఆ గొర్రెల వల్ల వచ్చిన ఆదాయంతో అతడు హాయిగా జీవించసాగాడు. అంతా బాగానే ఉంది, కానీ అతడికి 10 ఏళ్ల కొడుకు ఉన్నాడు. వాడి పేరు బండరాముడు. వాడి పేరుకు తగ్గట్టుగానే వాడు సోమరి, పని చేయడం చేత కాదు. వాడికి చదువు కూడా అబ్బలేదు. ఇంటి దగ్గరే ఉంటూ జూలాయిగా తిరగసాగాడు. వాడు అలా చేయడానికి ఒక కారణం ఉంది. వాళ్ళ తండ్రి సీతయ్య ఒక్క కొడుకు అని గారాబం చేశాడు. అదే ఇప్పుడు ఆ రాముణ్ణి బండరాముడిగా మార్చింది. ఇదిలా ఉండగా ఒకరోజు సీతయ్య పని మీద పక్కనే ఉన్న టౌన్కు వెళ్లాల్సి వచ్చింది. గొర్రెలను కాయడానికి ఎవరూ లేరు. తన కొడుకుని గొర్రెలు కాయడానికి నిశ్చయించాడు. వాడికి గొర్రెలు కాయడం అస్సలు ఇష్టం లేదు. కానీ తన తండ్రి మాట కాదనలేక వాటిని తోలుకొని అడవికి బయలుదేరాడు. ఆ అడవిలో ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచించసాగాడు. వాడికి ఏమీ పాలుపోవడం లేదు. ప్రతిరోజు ఊర్లో తిరుగుతూ తుంటరి పనులు చేసేవాడు. ఇంటి మీదికి ఒక్క గొడవైనా తీసుకొచ్చేవాడు. ఇవన్నీ చేస్తే వాడికి ఆనందంగా ఉండేది. కానీ వీడికి ఈరోజు ఏ సరదా లేకుండా పోయింది. ఇలా ఆలోచిస్తుండగా వాడికి ఒక తుంటరి ఉపాయం తట్టింది. దానిని అమలు చేయడానికి నిశ్చయించుకున్నాడు. దానికోసం ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. అమ్మో, పులి పులి, కాపాడండి, రక్షించండి, అమ్మో ఎవరైనా వచ్చి కాపాడండి. అమ్మో, బండరాముడి అరుపులు ఆ పక్కనే ఉన్న పొలాల్లో పనిచేసే రైతులు విన్నారు. ఎవరైనా వచ్చి కాపాడండి. పదండి పదండి, పులి వచ్చిందట. ఎవరో సహాయం కోసం అరుస్తున్నారు. త్వరగా పదండి, లేదంటే ఆ పులి తినేస్తుంది. రైతులందరూ పరుగులు తీస్తూ బండరాముడి దగ్గరికి వచ్చారు. బండరాముడు, ఎక్కడ్రా పులి? ఎటు వెళ్ళింది? అది ఈరోజు మా చేతుల్లో చచ్చిపోతుంది. ఎక్కడుంది రా పులి? పులా, పులి లేదు గిలి లేదు, ఊరికే తమాషా చేశా. మీరొస్తారో లేదోనని. ఎలా ఉంది నా ఉపాయం? చాలా దూరం నుండి వచ్చారనుకుంటా. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి. ఏరా, నీకు వేరే పని లేదా? ఇలాంటి తమాషా చేస్తారా? మరోసారి ఇలా జరిగిందో నీకు బడిత పూజ చేస్తాం. చిరాకుతో ఉన్న ఆ రైతులు అక్కడి నుండి వెళ్ళిపోయారు. బండరాముడు చేసిన పనికి వారికి కోపం వచ్చింది. కానీ బండరాముడు మాత్రం, నిజమైన పులి వచ్చిందనుకున్నారు పిచ్చివాళ్ళు. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. బండరాముడు మరో ఉపాయం కోసం ఆలోచించసాగాడు. కానీ వాడికి వేరే ఉపాయం తట్టలేదు. అమ్మో, పులి పులి, కాపాడండి, రక్షించండి, అమ్మో నా గొర్రె పిల్లని ఎత్తుకుపోతుంది, ఎవరైనా వచ్చి కాపాడండి. బండరాముడి అరుపులు విని అక్కడికి పరిగెత్తుకు వచ్చారు ఆ రైతులు. బండరాముడు, ఎక్కడ్రా పులి? ఎక్కడుంది చెప్పు. గొర్రెను ఎత్తుకుపోయిందా? పులా, పులి లేదు గిలి లేదు, మీరు మళ్ళీ వచ్చారా? వెళ్ళండి వెళ్ళండి, మీ పని చూసుకోండి. రైతులు కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. బండరాముడు మరో ఉపాయం ఆలోచిస్తూ అటూ ఇటూ పచార్లు చేయసాగాడు. అదే క్షణంలో పక్కనే ఉన్న పొదల్లో దాగి ఉన్న పులి బయటకు వచ్చి ఒక గొర్రెను నోట కరుచుకొని వెళ్ళిపోయింది. ఆ హఠాత్ పరిణామానికి బెదిరిపోయాడు బండరాముడు. బండరాముడి అరుపులు విన్న రైతులు ఈసారి కూడా తమని ఆట పట్టిస్తున్నాడని భావించారు. ఆ అరుపులు వారు పట్టించుకోలేదు. బండరాముడు రైతులను ఆట పట్టించినందుకు వాడికి తగిన శాస్తి జరిగింది. ఒక గొర్రెను కోల్పోయాడు. సాయంత్రం ఈ విషయాన్ని తెలుసుకున్న తన తండ్రి సీతయ్య వాడిని దండించాడు. బండరాముడు బుద్ధి తెచ్చుకున్నాడు. బుద్ధిగా బడికి వెళ్ళసాగాడు. మంచి రాముడని పేరు తెచ్చుకున్నాడు.